నమస్తే దిశ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సాంకేతిక లోపాలతో ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్ లో కూలిపోయిన విమానంలో లోపాలను చిత్రీకరించిన ప్రయాణికులు. రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన రైలు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గజియాబాద్ వెళ్తూ. శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేసిన బొజ్జల రిషితారెడ్డి. సాంకేతిక లోపాలతో ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లో కూలిపోయిన విమానంలో లోపాలను చిత్రీకరించిన ప్రయాణికుడు. ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వరకు ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణించిన ప్రయాణికుడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు అదే విమానంలో ప్రయాణించానని, ఏసీ పనిచేయలేదని, విమానంలో కనీస సౌకర్యాలను కూడా పరీక్షించలేదని ఆరోపించిన ప్రయాణికుడు. AC is not working at all, and as usual your TV screens are also not working, neither this button for calling the cabin crew. Nothing is working, nothing, not even the light is working. See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. See, and it's a Dreamliner 787. See, I'm sweating like hell. And we are here for the last 15 minutes, nothing happening. Remote isn't working, nothing is working. I don't know why రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన రైలు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గజియాబాద్ వెళ్తూ పట్టాలు తప్పిన 64419 నంబర్ రైలు శివాజీ బ్రిడ్జ్ స్టేషన్ సమీపంలో ఘటన. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేసిన బొజ్జల రిషితారెడ్డి. ఈ సందర్భంగా రిషితారెడ్డి మాట్లాడుతూ, నెలన్నర రోజుల వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయి. సెలవుల్లో తిరిగిన ప్రదేశాలు, బంధుమిత్రులతో గడిపిన మధుర స్మృతులతో ఉండే విద్యార్థులకు పాఠశాలలు తెరుస్తున్నారన్న భావన కాస్త ఆందోళన కలిగించడం సహజం. కానీ ఈ దఫా అటువంటి మీమాంసకు ఏమాత్రం తావు లేకుండా ప్రభుత్వం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నెలకొల్పే పనులకు శ్రీకారం చుట్టింది. తొలి రోజే విద్యార్థులకు సర్వపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి పాఠశాల విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. ఒక వీడియో దిగో అట్లా అక్కడ చెప్పు రాదు గవర్నమెంట్ పిల్లలకి బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్టేషనరీ విత్ స్కూల్ యూనిఫామ్స్, కిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కోసం బ్రేక్ఫాస్టర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి రావడం అయింది.
జెడ్పీ హై స్కూల్ అనేది ఒక హిస్టరీ ఉన్న స్కూల్, 100 years కంప్లీట్ చేసుకున్న ఒక స్కూల్. ప్లస్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చెట్లు అందరితో పిల్లలకు కూడా బాగా మంచి ఎన్వైరన్మెంట్తో మిగతా అన్ని ఎడ్యుకేషన్ కాకుండా ఎన్సీసీ కానీ, దాని తర్వాత యోగా కానీ, దాని తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, వొకేషనల్ కోర్సెస్ కానీ అన్నీ ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నారు. ఎందుకంటే ఒక బిడ్డ డెవలప్మెంట్ కోసం ఒక చదువు ఒకటే కాదు, అన్నీ కలిసి ఉంటేనే ఓవరాల్గా మంచి డెవలప్మెంట్ ఉంటుంది పిల్లలకి. సో ఇక్కడ ఈ స్కూల్లో ఇది ప్రొవైడ్ చేసేది ఒక ఈ స్కూల్ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇది ఆదర్శంగా తీసుకొని అన్ని పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పి. అది కాకుండా ఈరోజు ఈ గవర్నమెంట్ ఫార్మేషన్ 1 year అయిన దానికి బాబు గారు తల్లికి వందనం స్కీమ్ అనౌన్స్ చేశారు. ఈ రోజు నుంచి బెనిఫిషరీస్కి డబ్బులు పడతాయి అకౌంట్లో. ప్రతి ఒక్క బిడ్డకి ఇంట్లో 3 4 ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్క బిడ్డ అకౌంట్లో 10,000 రూపాయలు డిపాజిట్ అవుతుంది ఈరోజు. సో ఈరోజు స్కూల్ రీఓపెన్ అయిన రోజు స్కీమ్ అనేది ఎఫెక్ట్ రావడం అనేది ఒక చాలా మంచి ఉంది. అండ్ బాబు గారు కూడా చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇస్తారు. లోకేష్ గారు కూడా మినిస్టర్గా ఉండి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ ప్రయారిటీ తీసుకోవాలి కాబట్టి ఈ 5 yearsలో గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచి అప్లిఫ్ట్మెంట్ వచ్చి మారుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లే ఈ రోజు నుంచి గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అందిస్తున్నారు స్కూల్స్కి. ఇప్పటి నుంచి సన్న బియ్యం కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో డాక్టర్ సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం స్కీమ్లో మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీల్స్ కూడా పౌష్టికంగా అన్ని న్యూట్రిషనల్ వాల్యూ అంతా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలకి. సో తప్పకుండా ప్రతిదీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా మీల్స్ ప్రొవైడ్ చేస్తారు. అది ప్రిన్సిపల్ గారు, స్టాఫ్, మా తరఫున మేము కూడా మానిటర్ చేసి ప్రతి ఒక్కరి కూడా నీట్గా అందేటట్టు ప్రయత్నిస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు ఇంటి వద్ద టీడీపీ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీవి నాయుడు మాట్లాడుతూ కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ 6 పథక హామీలో ఇప్పటికే పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సీ, దీపం పథకం 2 అమలు చేశారని, మరో కీలకమైన తల్లికి వందనం పథకం 1వ తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం అడ్మిషన్ పూర్తి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. దాదాపు 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తిస్తుందని, ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ కానుందని, 745 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. ఉమ్మడి అందరూ ఎవరైతే ఉండారో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రజలు ఇచ్చినటువంటి ధన్యవాదాలు వాళ్ళకి మనం తెలియజేస్తూ విజయానికి వాళ్ళకి ఇచ్చిన మాటను కూడా నెరవేర్చేటటువంటి పరిస్థితి మనకి ఈరోజు స్టార్ట్ చేస్తూ సంతోషంగా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ ప్రజలతో మమేకమై తతిమా ఏదన్నా 1-2 పథకాలు కూడా ఉంటే అవి కూడా స్టార్ట్ చేసేసి వెంటనే ఇంకా కూడా ప్రభుత్వంలో రూపాయి వచ్చే కొద్దీ ఇంకా కొత్త పథకాలు ఏమన్నా ఉంటే కూడా ప్రజలకు తప్పక ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండారు చంద్రబాబు నాయుడు గారు. అది డ్వాక్రా మహిళలకు కావచ్చు, మీకు తెలుసు మహిళా లోకానికంతా డ్వాక్రా అంటే ఏంది అనేది స్టార్ట్ చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారే. వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో ఎంతో మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా నిన్న కొంతమంది సోంబేర్లు రాజధానిలో మహిళల గురించి మాట్లాడినారు. మనకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, మనకు ఉండేటటువంటి స్త్రీలందరూ ఆమె భార్యగానో, తల్లిగానో, చెల్లిగానో అన్ని విధాలా ఉండేటటువంటి స్త్రీని నువ్వు దిగజారి వాళ్ళని దుర్భాషలాడితే నీకు ఇంకా బుద్ధి రాకపోతే ఎట్టనేది ఇక్కడ మనకు మెయిన్ సబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. ఇంకా 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 ఎప్పుడు? ఒకసారి నీకు అధికారం ఇచ్చి చూద్దామని ఇచ్చారు, ఇచ్చిన తర్వాత అయిపోయింది, మొత్తం క్లోజ్ చేసేసినావు. ఇంకా మళ్ళా ఏదన్నా ఉంటే బుద్ధులతో పవిత్రమైనటువంటి భారతదేశంలో ఎంతో పవిత్రత మనం స్త్రీకి ఇస్తాము, ఆమెని దూషించి ఈ విధంగా చేసుకోవడం తప్పు. కాబట్టి అయా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ముఖ్యంగా నువ్వు బుద్ధి తెచ్చుకునే దానికి ముందు నీ లీడర్లు ఉన్నారు కొంతమంది, వాళ్ళకేం పని లేదు, సమాజంతో పని లేదు, సత్ప్రవర్తన లేదు.
ఇటువంటి వాళ్ళందరినీ ముందు నువ్వు ఒక మీటింగ్ పెట్టుకొని, ఆయన ఎందుకురా మీరు పార్టీని నాశనం చేస్తారు, భవిష్యత్తులో ఏం కావాలనుకోని ఉండారు అని చెప్పి వాళ్ళ నోర్లకి తాళాలేసి నీ దగ్గర ఆ బేగాలు నువ్వు పెట్టుకొని వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చే విధంగా చేసి, అవసరమైతే నోటీసులు ఇవ్వాలి వాళ్ళకి, నాయన మీరు నాకు సమాధానం చెప్పండి, ఇటు ఎందుకు మాట్లాడతారు అసలు. చేసినారు, అందరూ చేసినారు రాజకీయం. స్వాతంత్రం వచ్చింది మొదలుకొని మహానుభావులైనటువంటి ఎంతోమంది ఈ రాష్ట్రంలో. అసలు అసెంబ్లీలో కొంతమంది మాట్లాడుతుంటే జోకులతో పాటు సద్విమర్శలు ఇతరమైన పార్టీలో తిట్టుకునేది లేదు. వాళ్ళు ఎంత ఆహ్లాది మాట్లాడకుండా గతంలో అసెంబ్లీలో ఆహ్లాదకరంగా క్రిటిసైజ్ చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ, అయా సూపర్ 6 అందరికీ ఇస్తున్నాం, నువ్వు బాధపడద్దు. జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పటికీ తెప్పించుకోడు. పార్టీలో ఉండే ఏ మంత్రి కానీ ఏ లీడర్ కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పించుకునే పరిస్థితుల్లో ఉండడు. కాబట్టి మీకందరికీ మళ్ళా తెలియజేస్తూ, ఇచ్చిన మాట ప్రకారం మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ అందరూ మంత్రులు కానీ లీడర్లు కానీ సూపర్ 6లు, ఇంకా కావాల్సినటువంటి ఇరిగేషను, ఇంకా కావాల్సినటువంటి మంచి కరెంటు, అన్ని సదుపాయాల్లో కూడా ముందుండి ప్రజాసేవ చేస్తారని మరొక్కసారి మాటిస్తూ మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మాచర్ల పట్టణం 13వ వార్డు రైల్వే స్టేషన్ ఎదురు కారంమిల్లు బజార్లో నివాసం ఉంటున్న ఫిర్యాది అయిన కొమర మల్లేశ్వరి భర్త విజయ్ కుమార్ 70 సంవత్సరాలు, కులం గౌడు అను ఆమెది 3/6/2025 తేదీ రాత్రి సుమారు 7:30 ఫిర్యాది ఇంట్లో ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన వెనకాలే వచ్చి తన మెడలోని 4 సవర్ల బంగారపు గొలుసును లాక్కొని మోటార్ సైకిల్ పై పారిపోగా పోలీస్ స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ ఇవ్వగా పోలీస్ వారు కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఎస్డిపిఓ గురజాల ఆధ్వర్యంలో సిఐ పి ప్రభాకర్ రావు, ఎస్ఐ టి వెంకటరమణ మరియు ఎస్ఐ జి సంధ్యారాణి వేరువేరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తూ టెక్నాలజీని ఉపయోగించి ముద్దాయి అయిన షేక్ జానీ తండ్రి చిన్నవలి 37 సంవత్సరాలు, కులం ముస్లిం, గురజాల గ్రామం మరియు మండలం అను అతనిని వస్తే ముందు కూడా అలా తిరిగి వెళ్ళిపోపా స్ట్రైట్ వెళ్ళిపోతా. ఓకే సార్. ఎన్ని టీము పనిచేస్తాయి? నెంబర్ చెప్పండి. నేను టీము పనిచేస్తున్నాయంటే పేర్లు వస్తుంది కదా. టీమ్స్ ఫామ్ చేసాము. టీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళి ఉన్నాయి. అనాలిసిస్ అవుతుంది, టెక్నికల్ అనాలిసిస్ అవుతుంది, అట్లనే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా అవుతుంది. మీ తిరిగి వచ్చిన వాళ్ళు బెయిల్ పోతారు కదా? లేదు, యాంటిసిపేటరీ బెయిల్, మర్డర్ దాంట్లో యాంటిసిపేటరీ బెయిల్ అని లేదు. మీ శవ పెట్టి పోయాడనో లేకపోతే 3 రోజులు లేకుండా టీమ్ మీద పోయాడో తెలియదు మొత్తానికి. ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ లో వాళ్ళని తీసుకొని వచ్చి రికవర్ అయింది కదా అని అనుకున్నాం, కానీ ఇప్పటి నుంచి అది ఉపేక్షించేది లేదు. మాచర్ల టౌన్ కానీ అలాగే వినుకోటలో కానీ నరసరావుపేటలో కానీ వీళ్ళందరూ కూడా స్క్రాప్ రిసీవర్స్ ఎక్కువ ఉన్నారు. వీళ్ళెవరిని కూడా ఈసారి నుంచి ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ లో జరిగిన తర్వాత వాళ్ళు కూడా రిమాండ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళని స్క్రాప్ రిసీవర్లు ఇదొకటి చాలా బాగా గమనించుకోవాలి. ఏదైనా కానీ థెఫ్ట్ ప్రాపర్టీలో ఏ రిసీవర్స్ అయినా పెడతాము. ఈసారి నుంచి స్క్రాప్ రిసీవర్స్ కూడా వదిలేదు. ఈ బంగారం రిసీవర్స్ ఏం చేశారంటే దీనికి ఆల్రెడీ చైన్ స్నాచింగ్ చేస్తున్నాడు నర్సరావుపేటలో. సో దాంట్లో కూడా ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళి ఉన్నాడు. అలాగే క్యాటిల్ థెఫ్ట్ కేసెస్లో కూడా ఉన్నాడు. సో సీరియస్ అఫెండ్ అవ్వడం వల్ల ఈయన మీద ఇప్పుడు సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆయన మూమెంట్స్ని మొత్తం అంతా కూడా మేము సర్వేలెన్స్లో పెడతాం. రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. డాక్టర్ దగ్గర ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈరోజు రిమాండ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. 28 గ్రామ్స్ వచ్చేసి 10,24,000. దీనికోసం సిఐ ప్రభాకర్ ఈ స్టేషన్ SHO ఆయన టీంలో ఆయన అండర్లో ఒక 2 టీమ్స్ ఫామ్ చేశారు, హెడెడ్ బై 2 SIs. ఒకటి వెంకటరమణ SI, ఇంకొకటి సంధ్యారాణి SI. వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా వర్క్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ బోత్ SHO అండ్ 2 SIs అలాంగ్ విత్ దర్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ మాకు ఒక చైన్ స్నాచింగ్ కేసు రిపోర్ట్ అయింది June 3rd.
కంప్లైంట్ పేరు వచ్చేసి కొమర మల్లేశ్వరి. ఆమె వయసు దగ్గర 70 సంవత్సరాలు. ఒక్కరితే ఆవిడ ఉంటుంది. 13వ వార్డు మాచర్ల టౌన్. ఏమైందంటే 2వ తారీఖున ఈ నెల సాయంత్రం 7:30కి ఎవరు లేని టైంలో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో వాడు ఒక 2-3 సార్లు చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసుకొని, అది కూడా ఏజ్డ్ పర్సన్స్ టార్గెట్ చేసుకొని వాడి ఇంట్లోకి వెళ్ళి చైన్ స్నాచ్ తీసుకొని వెళ్ళిపోయినాడు. మాకు కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఒక 2 టీమ్స్ ఫామ్ చేసుకున్నాము. ఒకటి టెక్నికల్ టీమ్ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ని వెంటనే గ్యాదర్ చేసి దాంట్లోంచి ఐడెంటిఫై చేసి మా సబ్ డివిజన్ అట్ ద సేమ్ టైం ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించడం జరిగింది ఆ ఫుటేజ్. అలా పంపించిన బేసిస్లో వేరే కేసెస్లో ఎవరైతే ఉన్నాడో వాడిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్డ్ని షేక్ జానీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకొక టీం ఫామ్ చేసాము వెంటనే. గురజాల్లో ఉంటాడు తను అక్యూజ్డ్. టీం ఫామ్ చేసి ఆ టీంతో పాటు నైట్ ఎక్కడెక్కడ మూమెంట్ ఉంది ఏదంతా చూసుకొని తన్ని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే తను ఈరోజు 4 కేసెస్లో కన్ఫెస్ చేశాడు. క్రైమ్ నెంబర్ 136/22, 138/24, 148/24, 87/25. టోటల్ మొత్తం అంతా కలిపి ఒక 128 గ్రాముల బంగారము ఇప్పటికీ రికవరీ చేస్తున్నాం. 128 గ్రామ్స్ టోటల్ రికవరీ అయిపోయింది ఈ 4 కేసెస్లో. 100% రికవరీ. అలాగే ఈ కేసెస్లో ఏం చేస్తున్నామంటే ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ బంగారాన్ని దొంగ బంగారం అని తెలిసి కూడా కొంటున్న ఎవరైతే రిసీవర్లు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో యాడ్ చేస్తాము. వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసి వాళ్ళని కూడా ఛార్జ్ షీట్లో ఫైల్ చేసి వాళ్ళు కూడా కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా నేను రిసీవర్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే మీరు మీ బంగారం వ్యాపారం ఏదైతే ఉందో లీగల్గా దాన్ని రాయల్గా చేయండి. అంతే తప్ప ఈ థీఫ్ ఎవరైతే అక్యూజ్ ఉంటారో దొంగతనం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర మీరు బంగారాన్ని తీసుకొని వచ్చి ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. అలా చేయడం మాకు తెలిస్తే ఎప్పుడొకప్పుడు దొరికినప్పుడు మిమ్మల్ని కూడా మేము కేసులో యాడ్ చేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెడుతోందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో సాధించిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ మాచర్ల అంబేద్కర్ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దాదాపు ఏడాది కాలంలో 1583 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. అలానే 241 కోట్ల మేరకు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి వైపు పయనిస్తుంటే సైకో జగన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు నేతృత్వంలో అమరావతి, పోలవరం నదుల అనుసంధానం, నూతన పరిశ్రమల స్థాపన, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి మరెన్నో అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అగాధంలో 10 లక్షల కోట్ల పైగా అప్పుతోటి, అలాగే రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ విధ్వంసం కావటం, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోవటం, అనేక పెను సవాళ్ల మధ్య ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాట యోధుడు కాబట్టి తనదైన పరిపాలన అనుభవంతో ఈ రాష్ట్రంలోని వ్యవస్థల్ని, ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతూ ఒకవైపు సంక్షేమాన్ని, ఒకవైపు అభివృద్ధిని జోడు గుర్రాలతోటి స్వారీ చేస్తూ అగాధంలోంచి బయటికి తీసుకొస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణానికి,
ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తుకి, అలాగే ఈ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తుకి, ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికుల భవిష్యత్తు గురించి, అలాగే మహిళల గురించి ఇన్ని విధాలుగా ఆలోచిస్తూ ఒక్కొక్క దాంట్లో మరి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ మీరు ఇలానే అవహేళన చేశారు. తర్వాత మరి పట్టిసీమే దిక్కైన గతిని కూడా మరి డెల్టా రైతాంగం గమనించారు. ఇలా ఆ రోజు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. నీ టైంలో 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసావా? మేము అడ్డుకోవటమే కాదు, దాని ఆధునీకరణకు నిధులు తీసుకొని వచ్చి విశాఖని స్టీల్ హబ్గా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 9 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకొని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి కనీసం నియోజకవర్గానికి 5,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పాం. సీడ్యాప్ ద్వారా మరి స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాం. నీ జీవితంలో ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, ఈ రాష్ట్ర రైతాంగం గురించి కానీ, ఈ రాష్ట్ర యువత గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి కానీ ఎప్పుడన్నా ఒక క్షణం ఆలోచించావా? నవరత్నాలని నవరంధ్రాలు మూసుకుని తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయావు తప్పితే ఈ ప్రజల కష్ట సుఖాల్లో ఏ రోజన్నా తొంగి చూసావా? ఈరోజు ఎక్కడ శవం కనపడితే అక్కడ వచ్చి రాబందుల్లాగా వాలిపోయి శవరాజకీయాలు చేస్తున్న మీ కుసంస్కృతిని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మొన్న చూసాం సాక్షి ఛానల్లో వేశ్యల రాజధాని. భవనంలోకి విమానం దూసుకెళ్లింది. హాస్టల్లోని 2వ అంతస్తు నుంచి మా అబ్బాయి దూకేశాడు. గుజరాత్ మహిళ. గుజరాత్ అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ బయలుదేరిన AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. మేఘనిగర్, గడాసర్ క్యాంపు ప్రాంతంలోని నివాస ప్రాంతాల్లో ఆ విమానం కూలింది. దీంతో 2 బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతిన్నాయి. విమాన ప్రమాదంలో గాయాల పాలైన వారిని అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. దీంతో విమాన ప్రయాణికుల బంధువులు అక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారు. విమాన ప్రమాదం కారణంగా అక్కడి హాస్టల్లోని పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. లంచ్ బ్రేక్ కావడంతో హాస్టల్లోనే చాలా మంది పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. चला 223 जितने पैसेंजर थे यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। तो इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे। फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें। जितनी पुलिस और उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, BSF, CISF, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सकें। నారాయణపేట జిల్లా TUCA జిల్లా మహాసభలు జూన్ 15-16 తేదీల్లో నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే ప్రథమ మహాసభలు నిర్వహించడం జరుగుతోంది. ఈ మహాసభలకు ఆటో కార్మికులు, గ్రామ పంచాయతీ, మిషన్ భగీరథ, రైస్ మిల్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, రైస్ మిల్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని నారాయణపేట కేంద్రం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్లో పోస్టర్స్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎం కాళేశ్వర్, TUCA జిల్లా మహాసభల కార్యదర్శి బి నరసింహులు, TUCA జిల్లా నాయకులు కాశీనాథ్ మాట్లాడుతూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మికులకు PF, ESI ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా అమ్మడం జరుగుతోంది. కార్మిక హక్కులను కాలరాయడం జరుగుతోందని అన్నారు. కార్మిక హక్కులు మనకు దక్కాలంటే నిత్యం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ పోలీస్ అయినా కానీ ఏమైనా కానీ వాళ్ళు దానికి చివరి వరకు తీసుకుని వెళ్ళి దానికి ఏమైనా మాట్లాడి మనకు సహకారం ఇవ్వగలుగుతారు అని చెప్పి సభ పోస్టర్లకు బహిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఈ సభ కూడా ఇంతకు ముందు మా పెద్దలు చెప్పిండ్రు, మేము ముందు ఉంటాం. ఒక్కటి మీరు ఇప్పుడే కానీ మీరు పక్కన కానీ కూడా ఎక్కడైనా ఊరికి పోయినా కూడా మాకు అండ
కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎన్ఎల్ మా ఎంత ఉంటాయి, మేము ధైర్యంగా ఉంటాం అనేది ఆలోచన. మనమంతా ఒక విషయం పైన సంఘాలు చూసినాము. మనకన్నగా మన గతంలో ఐఎఫ్టీ ఉండే దాన్ని జాతీయ ట్రేడ్స్ యూనియన్ భాగంగా టీయూసీఐలో కలపడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మన సమస్య ఏమంటే ఆర్టీఓ రోజు రోజు తనిఖీలు చేయడం వల్ల పూట గడవని పరిస్థితి పైన భారంగా మారుతుంది. ఈ సమస్య గురించి నిన్న గ్రూప్లో చర్చలు చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు టీయూసీఐ ప్రథమ మహాసభ జరుగుతుంది 15-16 తారీఖున. దాన్ని జయప్రదం చేసుకొని మనమంతా నాన్ లోకల్ డ్రైవర్లమంతా ఒక టైం తీసుకొని జమ అయ్యి టీయూసీఐ ఆధ్వర్యాన మినిమం 400 నుండి 500 ఆటోలు తీసుకొని ఆర్టీఓకి కలిసి మన సమస్య మీరు నిలబడితే మాకు సమస్యగా మీరు కొని ప్రతి ఒక్కరం ఈ ప్రథమ మహాసభ అయిపోయిన తర్వాత ఒకరోజు టైం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంకా నాన్ లోకల్ డ్రైవర్లు మొత్తం జయప్రదం చేసుకున్నాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సాంకేతిక లోపాలతో ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్లో కూలిపోయిన విమానంలో లోపాలను చిత్రీకరించిన ప్రయాణికులు. రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన రైలు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గజియాబాద్ వెళ్తూ. శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేసిన బొజ్జల రిషితారెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.